హలో ఎవరివన్, వెల్కమ్ టు ఫ్రెండ్లైస్ మీడియా. ఈరోజు మనం టీసీఎస్ ఎన్క్యూటీ కోడింగ్ రౌండ్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దీంట్లో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్ని. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటిజర్స్ అండ్ ఏ సమ్. సో ద టాస్క్ ఈస్ టు కౌంట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ గివెన్ అరే విత్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ సమ్. ఓకే, అంటే ఒక అరే ఇస్తాడు, దాంట్లో కొన్ని సబ్సెట్స్ ఉంటాయి కదా, అరే సబ్సెట్స్. సో ఆ సబ్సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కౌంట్ చేస్తే మనకి సమ్కి ఈక్వల్ అయితే అలా ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో ఆ ఏరియాలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇన్పుట్స్ చూసుకున్నట్లయితే ఎన్ అనేది సైజ్ ఆఫ్ అన్ అరే, ఇంకా ఏఆర్ఆర్ వచ్చేసి అరే ఆఫ్ ఎలిమెంట్స్, అండ్ సమ్ వచ్చేసరికి వాల్యూ ఆఫ్ సమ్. సో ఇక్కడ కరెక్ట్గా విజిబుల్ అవ్వట్లేదు, లైక్ ఇప్పుడు చూడండి, n is equal to size of an array and arr equal to array of elements and sum is equal to sum value. Okay, and then output వచ్చేసరికి given all the subset of given array which is sum is equal to 3. సో అంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 6 అనేది ఇచ్చాడు వాడు స్టార్టింగ్లో. 6 అంటే 6 ఎలిమెంట్స్ నేను పాస్ చేస్తున్నాను అర్థం. 2 3 5 6 8 10 అనే ఎలిమెంట్స్ పాస్ చేస్తున్నా. సో దానికి సమ్ వచ్చేసరికి 10. ఇది ఒక ఇన్పుట్. ఈ త్రీ వాల్యూస్ వచ్చేసరికి ఒక ఇన్పుట్ అనమాట. ఓకే, అండ్ దెన్ 5 అనేది ఇస్తున్నాను. 5 అనేది సైజ్ ఆఫ్ ఎన్ అరే అండ్ 5 ఎలిమెంట్స్ ఇవి, అండ్ 10 వచ్చేసరికి లాస్ట్ సమ్. సో ఫస్ట్కి సెకండ్ ఇన్పుట్కి అవుట్పుట్ మనకి 3 3 రావాలి. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ చూస్తే టెస్ట్ కేస్ 1లో ఏముంది, పాసిబుల్ సబ్సెట్స్ వచ్చేసరికి 2 3 5 ఒకటి, 2 8 ఒకటి, 10 ఒకటి. అంటే ఈ సబ్సెట్స్లో, ఈ అరేలో కొన్ని సబ్సెట్స్ ఉంటాయి. ఆ సబ్సెట్స్లో ఈ 3 సబ్సెట్స్ మాత్రమే మనం కౌంట్ చేస్తే, సమ్ చేస్తే అది 10కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సేమ్ గోస్ టు టెస్ట్ కేస్ నెంబర్ 2. సో 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో సబ్సెట్స్ చాలా ఉంటాయి, బట్ ఈ 1 2 3 4 అండ్ 2 3 5 అండ్ 1 4 5 వచ్చేసరికి మాత్రమే మనం సమ్ చేస్తే 10కి ఈక్వల్ అవుతుంది. ఓకే, 10 మీన్స్ దిస్ వన్. ఓకే, ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన ఆ అరేకి సబ్సెట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, దానికోసం మనకు ఒక లైబ్రరీ ఉంది పైథాన్లో. అదేంటంటే ITER టూల్స్ అనమాట. అంటే ఇటరేట్ చేసే టూల్, అది ఒకటి. ఓకే, ITER టూల్స్. దీని నుంచి మనకి, ఈ లైబ్రరీ నుంచి మనకు ఒక క్లాస్ ఉంది, అదేంటంటే కాంబినేషన్స్. ఓకే, మనకి ఇప్పుడు కాంబినేషన్స్ కావాలి. సో ఈ పర్టిక్యులర్ లిస్ట్ని మనం ఎన్ని విధాలుగా రాయొచ్చు అని. ఓకే, పెర్మిటేషన్స్, కాంబినేషన్స్, మన కాంబినేషన్స్ నేర్చుకున్నాం కదా. సో ఇందులో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. సో 1 2 అనేది ఒక కాంబినేషన్, 1 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాంబినేషన్, 2 అనేది ఒక కాంబినేషన్, 3 4 5 అలా ఒకటి, నెక్స్ట్ 1 2 2 3 3 4 4 5 అలా కాంబినేషన్. సో అలా మల్టిపుల్ కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ కాంబినేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ కాంబినేషన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక డెఫినేషన్ రాద్దాం. ఓకే, ఒక ఫంక్షన్ రాద్దాం. దానికి నేమ్ వచ్చేసరికి సబ్సెట్స్. ఓకే, సబ్సెట్స్. సో దీంట్లో ఇన్పుట్గా నేను ఏం తీసుకుంటున్నా అంటే మనకి కావాల్సిన సైజ్ ఆఫ్ ద అరే, సో n, యాక్చువల్ అరే వాల్యూ, అండ్ దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు s. ఓకే, సో ఇవి మన ఇన్పుట్స్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నేను సబ్సెట్స్ అన్ని స్టోర్ చేయడానికి ఒక లిస్ట్ కావాలి కాబట్టి మనకి ఆ లిస్ట్ని మనం సబ్సెట్స్ ఆర్ లిస్ట్ సబ్సెట్స్ అని పెడదాం. లిస్ట్ సబ్సెట్స్. ఓకే, ఇది ఒక ఎంప్టీ అరే, ఎంప్టీ లిస్ట్. సో మనం ఒక కౌంట్ వేరియబుల్ కూడా తీసుకుందాం. కౌంట్ వేరియబుల్ దేనికోసం అంటే, ఎన్ని సబ్సెట్స్ అలా మనకి సమ్కి ఈక్వల్ అవుతున్నాయో స్టోర్ చేయడానికి కోసం కౌంట్ అని ఒక వేరియబుల్. ఓకే, సో ఈ రెండు తీసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు మన అసలు లాజిక్ ఏంటంటే, మెయిన్ లాజిక్, ఈ ఎంతైతే సైజ్ ఉందో ఆ అరేలో
అంత లూప్ క్రియేట్ చేయాలి మనం. బికాస్ నేను ఇక్కడ చెప్పినట్లుగా 1 2 3 4 5 అనే ఒక అర్రే మనం ఇస్తే ఏం చేస్తుందంటే అది ఫస్ట్ ఇటరేషన్లో 1 ఉంటుంది మనకి. సో ఏమవుతుందంటే ఈ 1 అనేది ఒక సబ్సెట్, 2 అనేది ఒక సబ్సెట్, 3 అనేది సబ్సెట్, 4 ఒక సబ్సెట్, 5 ఒక సబ్సెట్. అది ఫస్ట్ ఇటరేషన్లో మనకి 5 ఎలిమెంట్స్ వస్తాయి, ఒక 5 సబ్సెట్స్ వస్తాయి. సెకండ్ ఇటరేషన్లో ఏమవ్వాలంటే 1 2 రావాలి, ఓకే, అండ్ దెన్ 2 3 అండ్ దెన్ 3 4 అండ్ దెన్ 4 5 అలా సెకండ్ ఇటరేషన్లో. థర్డ్ ఇటరేషన్లో ఏం రావాలి 1 2 3 అండ్ 2 3 4 అండ్ 3 4 5 ఇలా థర్డ్ ఇటరేషన్లో. ఫోర్త్ ఇటరేషన్లో ఎలా రావాలి 1 2 3 4 అలాగే 2 3 4 5 ఓకే, అండ్ 3 4 5 1 అండ్ అగైన్ 4 5 1 2. సో ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. సో ఇన్ని కాంబినేషన్స్ క్రియేట్ చేయాలంటే మనము ఒక లూప్ క్రియేట్ చేయాలి సైజ్ పాస్ చేయడానికి. సో ఈ కాంబినేషన్స్ అనే క్లాస్ ఒక పారామీటర్ తీసుకుంటుంది. ఆ పారామీటర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మీకు రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ I in range of length length of the array is n plus 1 తీసుకుందాం, ఎందుకంటే అది లాస్ట్ ఎలిమెంట్ని తీసుకోదు కాబట్టి, ఎక్స్క్లూడింగ్ దట్ ఎలిమెంట్ కాబట్టి. n అనేది ఒక 6 ఇస్తే అది 5 వరకు తీసుకుంటుంది. సో అందుకే మనకి 6 వరకు కావాలి. సో ఒక ఎక్స్ట్రా 1ని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు అసలైన లాజిక్ ఏంటంటే కాంబినేషన్ అనే ఈ క్లాస్ని పిలుస్తున్నాం, ఓకే. దీంట్లోకి మనం టూ పారామీటర్స్ని పాస్ చేయాలి. వన్ ఈజ్ ద యాక్చువల్ లిస్ట్ ఈజ్ దిస్ అరే, ఓకే. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసరికి అసలు ఎంత సైజ్ ఆఫ్ సబ్సెట్స్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇన్ కేస్ మీరు 1 ఇస్తే ఓన్లీ ఒక్కొక్క ఎలిమెంట్ ఉన్న సబ్సెట్ మాత్రమే క్రియేట్ అవుతుంది, అంటే 1 2 3 4 5 అలా 5 సబ్సెట్స్ క్రియేట్ అవుతాయి. ఇన్ కేస్ 2 నెంబర్ ఇస్తే 2 సైజ్ ఉన్న సబ్సెట్ క్రియేట్ అవుతాయి, అంటే 1 2 2 3 4 5 3 4 అలా 2 సైజ్ ఉన్న సబ్సెట్స్ క్రియేట్ అవుతాయి. ఇన్ కేస్ 3 ఇస్తే 1 2 3 2 3 4 3 4 5 అలా సబ్సెట్ క్రియేట్ అవుతాయి. సో మనకి ఆల్ కావాలి కాబట్టి, అంటే మొత్తం అన్ని సైజెస్లో కావాలి కాబట్టి ఇక్కడ I ఇస్తున్నాం, ఓకే. సో ఇప్పుడు మనకు వస్తున్న ప్రతిదీ కూడా వేరే దాంట్లో స్టోర్ చేయాలి కాబట్టి ఏం చేస్తున్నంటే లిస్ట్ అండర్స్కోర్ సబ్సెట్స్ డాట్ ఎక్స్టెండ్ అంటే ఆల్రెడీ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో వస్తున్న కాంబినేషన్స్ అన్నీ కూడా ఈ లిస్ట్లోకి సబ్సెట్స్లోకి యాడ్ చేస్తున్నా, ఓకే. ఆల్రెడీ ఉన్న లిస్ట్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నా. ప్రతి ఇటరేషన్లో కొత్త లిస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఆ లిస్ట్ని ప్రతిదీ కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నా, ఈ లిస్ట్ సబ్సెట్ అనే దాంట్లోకి, ఓకే. ఇప్పుడు క్లోజ్ చేద్దాం, రైట్. అండ్ దెన్ సో ఇక్కడతో మనకైతే లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది, సబ్సెట్స్ అనేవి. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇన్ కేస్ ప్రింట్ అయితే మనం ప్రొసీడ్ అవుదాం నెక్స్ట్. లిస్ట్ సబ్సెట్స్, ఓకే. దీనికన్నా ముందు మనం ఫస్ట్ ఇది ఒక రన్ చేద్దాం, ఏమైనా ఎర్రర్స్ ఉంటే. ఓకే, ఎర్రర్స్ ఏం లేవు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేద్దాం. సబ్సెట్స్ ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి 6 అంటే సైజ్ ఆఫ్ ద అరే, అండ్ అరే ఎలిమెంట్స్ వచ్చేసరికి 1 2 3 4 5, ఓకే. అండ్ సారీ అరే సైజ్ వచ్చేసరికి 5 అండ్ దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇవి సబ్సెట్స్ అనమాట. సో ఫస్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది, ఈ ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి. సెకండ్ ఇటరేషన్లో ఇవి అంటే 2 సైజు ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ దాకా ఉంది. సో ఇవన్నీ కూడా సెకండ్ ఇటరేషన్లో. థర్డ్ ఇటరేషన్లో ఇక్కడ దాకా క్రియేట్ అవుతాయి. ఫోర్త్ ఇటరేషన్లో ఇవి, ఓకే. గాట్ ఇట్. వెల్, ఫోర్త్ ఇటరేషన్లో ఇక్కడ దాకా, అండ్ ఫిఫ్త్ ఇటరేషన్లో ద కంప్లీట్ లిస్ట్. ఆ లిస్ట్ అంతా కూడా ఒక సబ్సెట్ లాగా అనమాట. ఇన్ 0 ఎలిమెంట్స్ ఆల్సో 1 సబ్సెట్. సో దిస్ ఈస్ ఫైన్, ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. నా ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేసి నెక్స్ట్ ఇంకొక లూప్ క్రియేట్ చేద్దాం. ఫర్ j ఇన్ లిస్ట్ ఆఫ్ సబ్సెట్స్,
సో ఇక్కడ ఈ సబ్సెట్స్ ఉన్నాయి కదా, ఈ సబ్సెట్స్ని ఇటరేట్ చేస్తున్నా. ఫస్ట్ ఇటరేషన్లో ఇది, సెకండ్ ఇటరేషన్లో ఇది. సో ఒక్కొక్క సబ్సెట్ అనేది మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఇఫ్ కండిషన్ రాస్తే సరిపోతుంది. ఇఫ్ సమ్ ఆఫ్ జే అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఒక్కొక్క లిస్ట్, ఒక్కొక్క సబ్ లిస్ట్. లెట్స్ ఇది ఒక సబ్ లిస్ట్ వచ్చిందంటే ఏమవుతుంది, దీంట్లో సమ్ చేస్తున్నాం. 1 2 3 4ని సమ్ చేస్తున్నాం. చేస్తే ఎంత వస్తుంది, 4 3 2 1 7 8 9 10. సో ఇది 10కి ఈక్వల్ అవుతుంది. సో ఆ సబ్ లిస్ట్ అనేది ఒక సమ్ 10కి ఈక్వల్ అయితే ఏం చేద్దాం, కౌంట్ని ఇంక్రీజ్ చేద్దాం. కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఓకే, దెన్ మనం ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ కౌంట్ రిటర్న్ చేయాలి. ఎందుకంటే ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయనేది కౌంట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇది డెఫినిషన్. మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, నో ఎర్రర్స్. ఇక్కడ కాలింగ్ స్టేట్మెంట్ కాబట్టి మనకి రిటర్న్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ క్యారీ చేయడానికి ఒక అవుట్పుట్ వేరియబుల్ తీసుకున్నా. అండ్ దెన్ అట్ ద ఎండ్ మనం ప్రింట్ చేద్దాం, ప్రింట్ అవుట్పుట్. సో ద అవుట్పుట్ ఇస్ 3. ఓకే, గాట్ ఇట్. అలానే వేరే ఇన్పుట్ ఇద్దాం. 2 3 5 6 8 10. 2 3 5 6 8 10. సో ఇది ఒక ఇన్పుట్ అనమాట మనకి. ఎలిమెంట్స్ వచ్చేసరికి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో 6. ఇది రన్ చేసి చూద్దాం. దీనికి కూడా అవుట్పుట్ 3. ఓకే, సో బోత్ ద కేసెస్ మనకి అవుట్పుట్ అనేది 3. సో ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఇక్కడ మీరు ఆ లిస్ట్ కూడా ప్రింట్ చేయొచ్చు, ఏవైతే ఆ సబ్సెట్స్ ఉన్నాయనేది. సో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం, ప్రింట్ జే. సో ఎప్పుడైతే ఆ సబ్సెట్ అనేది ఈక్వల్ టు 10 అవుతుందో ఆ సబ్సెట్ని ప్రింట్ చేద్దాం. ఓకే, నౌ విల్ కాల్ దిస్. సో ఈ కేసులో 10 అనేది ఒక సబ్సెట్, 2 8 అనేది ఒక సబ్సెట్, 2 3 5 అనేది ఒక సబ్సెట్. అంటే ఇదన్నమాట. సో ఈ సబ్సెట్స్ ప్రింట్ అయ్యాయి అండ్ ద కౌంట్ వచ్చేసరికి 3 సబ్సెట్స్. సో ఇది ఫైనల్ అవుట్పుట్. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ క్వశ్చన్స్, మీ ఎగ్జామ్ పరంగా ఇంకేమైనా క్వశ్చన్స్కి డౌట్స్ ఉంటే మీరు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మేము నెక్స్ట్ వీడియోస్లో దాన్ని టేకప్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. Hi guys, let's continue with some other verbal ability questions. So first వచ్చేసి ఇక్కడ ఇవాళ ప్యాటర్న్ ఏంటి అంటే ఇట్లా మిస్సింగ్ సెంటెన్సెస్ ఉంటాయి సమ్ 4 సెంటెన్సెస్ లో. ఇది ఒక పారా లాంటిదే. సో అందులో వచ్చేసి మనం ఫైండ్ చేయాలి సెంటెన్సెస్ ఏంటి అనేది. సో ఫస్ట్ మనం చూసుకుంటే గనక ఫర్ ద 4 sentences S1 to S4 paragraph given below, sentences S1 and S4 are given. సో S1 సెంటెన్స్ S4 సెంటెన్స్ అనేది ఇచ్చారు. సో ఆప్షన్స్ PQR, చూస్ అప్రోప్రియేట్ సెంటెన్సెస్ ఫర్ S2 అండ్ S3. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి S2 అండ్ S3 కోసం ఇక్కడ PQR సెంటెన్సెస్ అనేటివి ఇచ్చారంట. ఈ 3 సెంటెన్సెస్ లో ఏవైనా 2 సెంటెన్సెస్ అక్కడ ఫిట్ అవుతాయి. ఆ కాంబినేషన్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, క్వశ్చన్ అనేది క్లియర్ అనుకుంటా. సో ఇప్పుడు ఈ 2 సెంటెన్సెస్ లో ఏది వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి INS Vikrant was the first aircraft carrier to be designed by the Directorate of Naval Design, the Indian Navy. ఓకే, సో ఇక్కడ ఇండియన్ నావీ విక్రాంత్ అనేవాడు నావల్ డిజైన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఓకే, దాని గురించి డిస్క్రిప్షన్ ఉంది. సో తర్వాత వచ్చేసి దీనికి కనెక్టర్ గా మనం యూజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, లైక్ దీనికి డిజైన్ గురించి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి చూడండి, ద కీల్ ఫర్ విక్రాంత్ వాస్ లేడ్ బై ద డిఫెన్స్ మినిస్టర్ at the Cochin shipyard on 28th. ఓకే, సో ఇతను
ఆ కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి ఇంకొక సెంటెన్స్ అనేది వాళ్ళు డిస్క్రైబ్ చేశారు. అక్కడ 28 నాడు డిఫెన్స్ మినిస్టర్ తోటి కొచ్చిన్లో షిప్ యార్డ్ కూడా డిజైన్ చేశారు అని. సో ఇది ఒక కనెక్టర్ అని చెప్పుకుందాం. ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ టు బిల్డ్ అ వార్షిప్ విచ్ వాస్ ఇండిజినియస్లీ బిల్డ్ బై ది కొచ్చిన్ షిప్ యార్డ్. ఓకే, సో ఇక్కడ ఆ విక్రాంతికి ఈ షిప్ యార్డ్ కి కనెక్షన్ లేదు. సో అతను ఏం చేస్తున్నాడు, అతను లైక్ ఇక్కడ చూడండి నావల్ డిజైనింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇతను ఏమిచ్చాడు, కొచ్చిన్ షిప్ యార్డ్. సో ఇక్కడ వార్షిప్ ని బిల్డ్ చేస్తున్నాం అంటున్నారు. సో వార్షిప్ కి దీనికి నో రిలేషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డ్యూ టు దిస్ ఇట్ బికేమ్ ద ఫస్ట్ షిప్ టు బి బిల్డ్ కంప్లీట్లీ యూజింగ్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ స్టీల్. సో డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ స్టీల్ అన్నప్పుడు డ్యూ టు దిస్ అంటే దీని వల్ల. సో స్టీల్ గురించి మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి S3 సెంటెన్స్ లో. సో అబౌట్ 26,000 tons of different types of steel were manufactured by the Bhilal Steel Plant, ఛత్తీస్గఢ్ అండ్ రౌర్కెలా స్టీల్ ప్లాంట్ ఒడిషా. సో ఇక్కడ ఇన్ని టన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. సో ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేది ఈ ప్లేసెస్ లో ప్రొడ్యూస్ అయింది కాబట్టి, సో డ్యూ టు దిస్ ఇట్ బికేమ్ ది ఫస్ట్ షిప్ టు బి బిల్డ్ కంప్లీట్లీ యూజింగ్ డొమెస్టిక్ ప్రొడ్యూస్డ్ స్టీల్. సో ఇక్కడ సింక్ అనేది మనకు వచ్చింది కదా ఇప్పుడు S3కి S4కి ఈ ఆర్ సెంటెన్స్ వల్ల. సో కరెక్ట్ కాంబినేషన్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ విక్రాంత్కి ఆ డిఫెన్స్ మినిస్టర్ కి యొక్క కనెక్షన్. సో ఫస్ట్ దాన్ని ఎక్కువ డిస్క్రైబ్ చేశారు కాబట్టి పి సెంటెన్స్ S2లో. ఆ తర్వాత వచ్చేసి about 26,000 tons of different types of steel were manufactured by the Bilal Steel Plant, Chhattisgarh Rourkela Steel Plant, Odisha. Okay, so after that, due to this, it became the first ship to be built completely using domestically produced steel. సో ఇలా అనేది మనము చూసుకుంటూ ఉంటే కాంబినేషన్స్ మనము ఈజీగా అవుతుంది. సో ఫస్ట్ మనము ఆ డ్యూటీ దిస్ స్టీల్ ప్లాంట్ అనేది 6 కాంబినేషన్స్ మనకు వచ్చేసినాయి కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎలిమినేట్ చేశాక ఈ Q&R లో మీరు చూసుకోవచ్చు. సో అలా మీకు డిఫికల్ట్ అనిపిస్తే కూడా ఈ ఎలిమినేషన్ మెథడ్ తోటి ఫస్ట్ స్టీల్ ప్లాంట్ కాంబినేషన్స్ ని చూసుకొని 6 వచ్చే ఆప్షన్స్ చూసుకొని ఈ క్యూఆర్ అండ్ పి ఆప్షన్స్ లో మనకి విక్రాంత్ అనేది కాంబినేషన్ కనిపించింది కదా. సో అలా మనకి డి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇందులో. ఓకే, సో థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు FLM ఛానల్. సో ఇప్పుడు మనం TCS ప్రీవియస్ బేస్డ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో సింపుల్, 5.7 into 5.7, 3.3 into 3.3, 2 into 5.7 into 3.3. ఇది చూస్తేనే మనకు గుర్తు కావాల్సిందే ఫార్ములా A² + B² + 2AB, which is nothing but A + B whole square. సో ఈ ఫార్ములాలో మనం లెట్ A is equals to 5.7 అనుకున్నాం, B is equals to 3.3 అనుకున్నాం. సో A² + B² + 2AB లో చూసుకుంటే 5.7 + 3.3 అవుతుంది, A + B whole square కాబట్టి. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 9². సో total value is 81. Next, 32 men can work for 6 hours daily and can complete a work in 10 days. How many men are needed to finish this work in 12 days by working 10 hours per day? So, ఈ క్వశ్చన్ కి మనం ఇప్పుడు జనరల్ గా తీసుకుంటే M1 తీసుకుందాం. అంటే మెన్, ఫస్ట్ మెన్స్ వచ్చేసి 32. సో H1 అంటే అవర్స్ వచ్చేసి 6 hours. నెక్స్ట్ డే 1, ఐ మీన్ డేస్ వచ్చేసి 10 days. ఫస్ట్ డేటాని కంపేర్ చేసుకుందాం. నెక్స్ట్ M2 అనేది మనకు తెలియదు, సో ఇదే ఫైండ్ అవుట్ చేయాలి. సో H2 నెక్స్ట్ వచ్చే అవర్స్ ఏంటి, 10 hours.
నెక్స్ట్ వచ్చేసి డేస్. ఎన్ని డేస్? 12 days. 12 days. సో ఇప్పుడు దీన్ని మనం రెండింటిని ఈక్వేట్ చేసుకోవాలి. సో దాని ఎలా అంటే M1 into D1 into H1 is equals to M2 into D2 into H2. సో ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 32 into 10 into 6 is equals to M2 into 12 into 10. దెన్ M2 వచ్చేసి 1920 by 120. So M2 is 16. So therefore 16 men are needed to finish the work. To finish the work in 12 days. In 12 days by working 10 hours per day. Yeah, that's it. Thank you, guys.